హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరలక్ష్మి. ఈరోజు మన ఇంట్లో దుర్గమ్మ పూజ చేసుకుందాం. నిమ్మకాయలు దుర్గమ్మ కోసం నిమ్మదండ చేస్తున్నాను. నిమ్మకాయలన్నీ గుచ్చేసుకుందాం. దుర్గమ్మకి కొట్టడం అంటే చాలా ఇష్టం. అలాగే కిరీటాలు కూడా దుర్గమ్మకి, లక్ష్మీదేవికి కిరీటాలు నెలలో కోసం దాంట్లో మాలగా వేసాను. నాకు ఇలాగా దేవుళ్ళకి కిరీటాలు ఇలాంటివన్నీ చేయడం అంటే చాలా ఇష్టం. నా పూజ ఇలా చేసుకొచ్చాను. ఇలాగే అన్నీ నీట్గా పరమాన్నం వండేసి దేవుడికి ఇలా నైవేద్యం పెట్టుకొచ్చాను. నైవేద్యం పెట్టేసుకున్నాక మన ఇక్కడ పూజ చేసేసుకున్నాక నేను దుర్గమ్మ దగ్గరికి వెళ్దాం. ఇలా పూజ చేసుకొని ఆరతి ఇద్దాం అప్పుడు దేవుళ్ళకి. అలాగే దేవుళ్ళందరూ తీసేసుకున్నాక మీరు కూడా ఆరతి అందుకోండి. అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఆరతి కూడా అందుకోండి. అలాగే చూసేవాళ్ళకి కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే పూజ మొదలయ్యి ఇక్కడ పూజ చేసుకున్నాము. ఇది పంచదీపాల్లో ఉంటారు కదా, ఆ ఆరత మీరు కూడా అందుకోండి. ఇక్కడ పూర్తి అయిపోయాక మనం దుర్గమ్మకి నిమ్మకాయల దండ ఎలా వేసానో చూపిస్తాను మీకు. అలాగా చిన్న చోటు అలా సరిపెట్టుకొచ్చి అన్నీ చేసుకొచ్చానండి. నచ్చితే లైక్ చేయండి. ఇలా పూజ మొదలయ్యింది. చూశారు కదా నా పూజ ఎలా ఉందో. అంతా నీట్గా చేసుకున్నాను కదా. అంతా చూడండి. ఇప్పుడు దుర్గమ్మ దగ్గరికి వెళ్దాం పదండి. దుర్గమ్మకి దండ ఇలాగా నిమ్మకాయల దండ వేపాకులు ఇలాగా పూసుకున్నాను. బాగుంది కదా దుర్గమ్మది. ఆంజనేయ స్వామి కూడా పెట్టుకున్నాం మేము. కామాక్షి దీపం, శివయ్యలు కూడా దాంట్లోనే ఉంటారు, చిన్న శివలింగాలు. నా దుర్గమ్మ పూజ ఇలాగయ్యింది. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.